Good evening, students. Is my voice audible for you all? Please respond the chat box. Right. మన క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూడండి. మన క్లాస్లో మనం నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ నెట్ఫ్లిక్స్ ఎలా ఉందో అలాగా మనం కాన్సెప్ట్ డిజైన్ చేసాం. అవునామా? రైట్. అక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. మన క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. మన క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేస్తే షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? రైట్. చూడండి, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ నావిగేషన్. నావిగేషన్ అంటే ఏంటి అంటే మెనూస్. సార్ మెనూస్ అంటే ఏంటి అంటే మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్లోకి వెళ్ళడానికి మనం ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తాము? వీ విల్ యూజ్ మెనూస్ కాన్సెప్ట్. రైట్. సో టుడే డేట్ ఈజ్ 3/1/2025. What is the next today date? 3/1/2025. Right. What is the next one? Menus, navigation. So navigation ante enti sir? For example, if I open amazon.in website, it contains number of navigation menus. చూడండి, ఇది ఒక navigation. This is another navigation. This is navigation. Best sellers is another navigation. అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్లోకి వెళ్ళడానికి we will use this type of navigation. రైట్. ఇప్పుడు నాకు ఎలా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రకంగా కావాలి. ఎలాగా అంటే చూడండి, ఐ విల్ ఓపెన్ పెయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us అబ్జర్వ్ వన్ ఎగ్జాంపుల్. చూడండి, ఇప్పుడు ఇలాగ నేను ఒక బటన్ తీసుకుంటాను. ఇలా ఒక బటన్ డ్రా చేద్దాము. చూడండి, ఓకే, I will draw one button like that. ఓకే, ఇలా బటన్ రాసి ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే ఎలక్ట్రానిక్స్ అని రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అని తీసుకుని ఇప్పుడు నేను ఈ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే నాకు ఇందులో ఉన్నటువంటి సబ్ మెనూస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ మెనూస్ అంటే టెలివిజన్, చూడండి టెలివిజన్, నెక్స్ట్ మొబైల్స్, ఇలా కావాలి. ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? ఇట్ కమ్స్ అండర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూడండి, ఇక్కడ ఫ్రెష్ అనే బటన్ ఉందా? ఇప్పుడు ఆల్ మీద క్లిక్ చేస్తే ఇలాగే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. మళ్ళా ఎలక్సా మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు ఒక చిన్న బటన్ కనిపిస్తుంది చూడండి. మీకు అమెజాన్లో ఇక్కడ ఒక యారో మార్క్తో ఒక బటన్ కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి, అవునా? రైట్. సరే, ఇప్పుడు మీకు ఆ టైప్ ఆఫ్ బటన్ మీకు అలా కావాలి అంటే ఏం చేయాలి? ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఐ విల్ టేక్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నావిగేషన్ అంటాం. దాన్ని ఏమంటాము? నావిగేషన్ అంటాం. చూడండి, if navigation contains of several categories, we have to use ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేయాలమ్మా మనం? nav ఎలిమెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ మెనూ ఎలిమెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ డీటెయిల్స్ ఎలిమెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ సమ్మరీ ఎలిమెంట్. ఓకేనా? సమ్మరీ ఎలిమెంట్. సరే, అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి? ఓకేనా? అంటే ఏదైనా ఒక నావిగేషన్లో కనుక మీకు లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎలాగా మీకు చెప్తాను చూడండి. సో ఐ విల్ టేక్ వన్ ఎంటీ ఫైల్. ఏమని రాద్దాం? నేమ్ program5.html. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను.
ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఇక్కడ ఏం రాద్దాము అంటే ఫస్ట్ నావ్. సార్ నావ్ అంటే ఏంటి సార్? నావిగేషన్ అంటే ఏంటి? మెనూస్. నావ్ లోపల మెను అనే ఎలిమెంట్ తీసుకుని చూడండి, మెను అనే ఎలిమెంట్ తీసుకుని దాని లోపల డీటెయిల్స్ అనే ఎలిమెంట్ తీసుకుని, చాలా జాగ్రత్తగా వినండి, డీటెయిల్స్ అనే ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు నేను కనుక సమ్మరీ లోపల ఎలక్ట్రానిక్స్ అని రాశాను అనుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసి ఒక్కసారి కనుక ఈ ప్రోగ్రామ్ కనుక రన్ చేశాను అనుకోండి, ఒకసారి చూడండి ఎలా వస్తుందో. ఐ విల్ ఓపెన్ బ్రౌజర్. చూడండి, బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్ 5500. ప్రోగ్రామ్ ఎంతమ్మా ఇది? ప్రోగ్రామ్ 5.html. సో ప్రోగ్రామ్ 5.html ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మీకు ఎలా వచ్చిందో అవుట్పుట్. చూడండి, ఎలక్ట్రానిక్స్ అని వచ్చిందా రాలేదా? అంటే ఈ టైప్ ఆఫ్ యారో మార్క్ బటన్ మీకు ఎలా వస్తుంది అంటే ఇక్కడ సింటాక్స్ ప్రకారం మనం 3 ఎలిమెంట్ తీసుకోవాలి. ఒకటి nav ఎలిమెంట్. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ nav ఎలిమెంట్. ఓకేనా? సో nav ఎలిమెంట్ తీసుకోవాలి, దాని లోపల మెనూ తీసుకోవాలి, దాని లోపల డీటెయిల్స్ తీసుకుని సమ్మరీ లోపల మనం ఏదైతే రాసామో ఆ సమ్మరీకి ఎలా వస్తుంది? ఇలా ఒక యారో మార్క్ వచ్చి ఇక్కడ మనం ఏదైతే ఎలిమెంట్ రాసామో ఆ ఎలిమెంట్ మీకు స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది, ఎలక్ట్రానిక్స్ అని చెప్పి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. సార్ ఇది ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఎలక్ట్రానిక్స్ అనే మెను మళ్ళా నాకు సబ్ మెనూస్ కింద డివైడ్ అయింది అనుకోండి. మీకు జనరల్గా మీరు ఎలక్ట్రానిక్స్ అంటే ఏముంటాయి? టెలివిజన్స్, మొబైల్స్ ఇవన్నీ ఉంటాయా? రైట్. సార్ అలా కావాలి అంటే ఏం చేయాలి అంటే సమ్మరీ లోపల ఒక డివ్ తీసుకుని, అంటే ఇది ఒక కేటగిరీ కదా, ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ అని రాశాను అనుకోండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ టెలివిజన్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే చూడండి టెలివిజన్ ఓపెన్ అయిందా లేదా? మళ్ళా ఇలా క్లిక్ చేస్తే క్లోజ్ అయిందా లేదా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? దీని మీద క్లిక్ చేస్తే టెలివిజన్ ఓపెన్ అయింది, మళ్ళా క్లిక్ చేస్తే టెలివిజన్ హైడ్ అయింది. సార్ నేను ఇంకొక ఎలిమెంట్ రాయొచ్చా? రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డివ్ తీసుకుని ఏం రాద్దాము? మొబైల్స్. ఇవన్నీ ఏ కేటగిరీకి వస్తాయి? ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. దిస్ ఆల్ కమ్స్ టు ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. ఇప్పుడు క్లిక్ చేయండి, టెలివిజన్స్, మొబైల్. మళ్ళా క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోయిందా లేదా? దీన్ని ఏమంటాం మనం? నావ్ లోపల మెను డీటెయిల్స్ అనే ఎలిమెంట్ తీసుకుని సమ్మరీ లోపల ఏదైతే రాసామో అది హెడ్డింగ్ కింద వస్తుంది. హెడ్డింగ్ అంటే ఇదిగో ఇదే కనిపిస్తుంది ఫస్ట్ యూజర్ కి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, మళ్ళా క్లిక్ చేస్తే కొలాప్స్ అవుతుంది. అర్థమవుతుందా అమ్మా? రైట్. ఇప్పుడు సార్ నాకు ఇంకొక ఎలిమెంట్ కావాలి సార్, ఇంకొక ఐటమ్స్ కావాలి అంటే టెలివిజన్, మొబైల్స్ నాకు ఏ కేటగిరీకి వస్తాయి? దిస్ ఆల్ కమ్స్ అండర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డీటెయిల్స్ తీసుకుని దీని లోపల సమ్మరీ తీసుకుని ఫుట్వేర్ ఏం తీసుకుందాము? ఫుట్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఫుట్వేర్ అని వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు నా దాంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్స్, సెకండ్ వన్ ఈజ్ ఫుట్వేర్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఫుట్వేర్ మళ్ళీ నాకు ఎలా డివైడ్ అయింది? డివ్ క్యాజువల్స్. ఓకేనా? క్యాజువల్స్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి, క్యాజువల్స్ వచ్చిందో లేదో ఒకసారి. ఫుట్వేర్ క్యాజువల్స్ వచ్చిందా లేదా? క్లిక్ చేస్తే మళ్ళా క్లిక్ చేస్తే కొలాప్స్ అయిందా లేదా? అర్థమవుతుందమ్మా? రైట్. మళ్ళీ ఇంకొక డివ్ తీసుకుని స్నీకర్స్. ఓకే, స్నీకర్స్. ఓకే, రైట్. ఇప్పుడు రన్ చేయండి. ఫుట్వేర్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ క్యాజువల్స్ అండ్ అగైన్ డివైడ్ ఇంటూ స్నీకర్స్. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డివ్ తీసుకుని బూట్స్. ఓకేనా? బూట్స్. రైట్. ఇప్పుడు రన్ చేయండి. ఫుట్వేర్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ క్యాజువల్స్ అండ్ అగైన్ డివైడ్ ఇంటూ స్నీకర్స్ అండ్ అగైన్ డివైడ్ ఇంటూ బూట్స్. అర్థమవుతుందమ్మా అందరికీను? వెరీ గుడ్. ఏమైనా డౌట్ వచ్చినా, ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. ఓకేనా? రైట్. ఓకే సార్. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఓకే సార్, ఇదంతా బాగుంది కానీ సార్ నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఏంటి అది? సార్ ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ కనుక ఓపెన్ చేస్తే నాకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి ఒక బోర్డర్ కావాలి సార్. ఎలా కావాలమ్మా మీకు బోర్డర్? సార్ నాకు ఇలాగా ఒక బోర్డర్ ఇలా కావాలి సార్.
ఓకేనా? నాకు ఇలాగా ఒక బోర్డర్ కావాల్సింది. ఈ బోర్డర్ నాకు వస్తుందా? ఎస్ వస్తుంది. ఇలా బోర్డర్ కావాలి అంటే ఏం చేద్దాము? చూడండి. ఇప్పుడు ఇప్పుడు దేనికి అప్లై చేయాలి బోర్డర్? ఈ టెలివిజన్‌కి, మొబైల్స్‌కి. వీటికైనా మీకు బోర్డర్ కావాలి? ఓకే. ఈ టెలివిజన్, మొబైల్స్ ఎక్కడుంది? డీటెయిల్స్ లోపల ఉంది. డీటెయిల్స్ ఎలిమెంట్ లోపల ఉంది. అవునా? రైట్. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాను నేను? స్టైల్ తీసుకొని చూడండి. స్టైల్ తీసుకొని డీటెయిల్స్ లోపల ఉన్న డివ్‌కి అప్లై అవ్వాలి. డీటెయిల్స్ ఎలిమెంట్ లోపల ఉన్నటువంటి డివ్ ఎలిమెంట్‌కి అప్లై అవ్వాలి. ఏం అప్లై అవ్వాలి? బోర్డర్. ఎంత కావాలి? 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఈ 1 పిక్సెల్ ఏంటి సార్? థిక్‌నెస్. బోర్డర్ 1 పిక్సెల్ పెడితే కొంచెం లైట్ థిక్‌నెస్. 2 పిక్సెల్ పెడితే ఇంకా థిక్‌నెస్. 3 పిక్సెల్ పెడితే ఇంకా థిక్‌నెస్. ఓకేనా? రైట్. ఇప్పుడు రన్ చేయండి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఓపెన్ చేయండి. చూడండి బోర్డర్ వచ్చిందా లేదా? టెలివిజన్‌కి, మొబైల్స్‌కి బోర్డర్ వచ్చిందా లేదా అమ్మా? వచ్చింది. మీకు ఇంకో డౌట్ వచ్చింది. సార్ ఇంత పెద్ద బోర్డర్ ఎందుకు సార్ మాకు? మాకు ఇంత పెద్ద బోర్డర్ ఎందుకు సార్? ఇంకా ఈ ఎలక్ట్రానిక్స్ ఎంత ఉందో అంత బోర్డరే కావాలి. ఈ టెలివిజన్స్, మొబైల్స్ ఎంత ఉన్నాయో అంత బోర్డరే కావాలి సార్. ఓకే. మీకు అంత బోర్డర్ కావాలంటే మీకు అంత బోర్డరే వస్తుంది. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? విడ్త్ ఏం రాద్దామమ్మా? విడ్త్ 100 పిక్సెల్ రాయండి. విడ్త్ 100 పిక్సెల్ అనండి. ఇప్పుడు చూడండి. చూడండి ఎలక్ట్రానిక్స్ ఓపెన్ చేయండి. ఓకేనా? బోర్డర్ సైజ్ తగ్గిందా లేదా? రైట్. మీకు ఇంకో డౌట్ వస్తుంది. సార్ ఇప్పుడు ఈ టెలివిజన్ ఫుట్‌వేర్‌కి కూడా వస్తుంది. ఫుట్‌వేర్‌కి వస్తుంది, ఎలక్ట్రానిక్స్‌కి వస్తుంది. అంటే మనం ఇక్కడ దేనికి అప్లై చేసాము? ఈ డీటెయిల్స్ లోపల ఉన్న డివ్‌కి. ఓకే. ఈ డివ్ ఎలిమెంట్ లోపల ఏ ఐటెమ్స్ అయితే ఉన్నాయో అన్ని ఐటెమ్స్‌కి కూడా మీకు బోర్డర్ అన్నది అప్లై అయిపోతుంది. ఓకేనమ్మా? రైట్. సార్ బోర్డర్ వచ్చింది కానీ సార్ ఈ బోర్డర్‌కి, ఎలిమెంట్‌కి మాకు కొంత గ్యాప్ కావాలి సార్. బోర్డర్‌కి, ఎలిమెంట్‌కి మాకు కొంత గ్యాప్ కావాలి సార్. వస్తుంది. అప్పుడు ఏం చేయాలమ్మా? ప్యాడింగ్. ఏం రాయాలి? ప్యాడింగ్ 5 పిక్సెల్. ఏం రాయాలమ్మా? ప్యాడింగ్ 5 పిక్సెల్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామా? చూడండమ్మా. ఇందాక కన్నా ఇప్పుడు టెలివిజన్‌కి, ఈ బోర్డర్‌కి కొంత గ్యాప్ వచ్చిందా? రాలేదా? టెలివిజన్‌కి, బోర్డర్‌కి కొంత గ్యాప్ వచ్చిందా? రాలేదా? వచ్చింది సార్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. అంటే ఇఫ్ నావిగేషన్ కంటైన్స్ ఆఫ్ సెవరల్ కేటగిరీస్ అంటే ఎలక్ట్రానిక్స్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టెలివిజన్స్ అండ్ మొబైల్స్. అప్పుడు ఏం చేస్తాము? ఇది రాయాలి. నావ్ రాయాలి. నావ్ లోపల మెనూ రాయాలి. మెనూ లోపల డీటెయిల్స్ రాసి సమ్మరీ రాయాలి. ఆ సమ్మరీ లోపల మీకు ఏదైతే హెడ్డింగ్ ఉందో హెడ్డింగ్ రాయాలి. ఆ లోపల ఎలిమెంట్స్ డివ్ లోపల రాస్తే మీకు ఈ రకంగా వస్తుంది. ఓకేనమ్మా? ఇది నోట్స్‌లో పేస్ట్ చేయనా? అందరూ ప్రాక్టీస్ చేస్తారా ఇది? దిస్ ఈజ్ సమ్మరీ. ఓకేనా? రైట్. సో, ఐ విల్ పేస్ట్ ఇట్ ఇన్ ద నోట్స్. సో, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఎవ్రీథింగ్ ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తా. సార్ నేను జావా డెవలపర్‌ని, నేను పైథాన్ డెవలపర్‌ని. ఓకే. మీరు ఎంత పెద్ద డెవలపర్ అయినా ఫ్రంట్ ఎండ్ లేనిదే మీరు ఏమైనా చేయగలరా? ఏమి చేయలేం. ఎందుకంటే ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అయ్యేది ఫ్రంట్ ఎండ్‌తోనే అమ్మా. మీకు ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ వచ్చినా ఏం చేసుకుంటాం? ఆ ప్రోగ్రామ్ రాసి ఫ్రంట్ ఎండ్ కనెక్షన్ చేస్తేనే కదా మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేది. రైట్. సో, ఫ్రంట్ ఎండ్ అనేది కంపల్సరీ రాయాలి. ఇప్పుడు చూడండి. ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆర్టికల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎలిమెంట్ అమ్మా? ఆర్టికల్. ఓకే. సార్ ఆర్టికల్ అంటే ఏంటి సార్? చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈ ఎలిమెంట్స్ అన్నీ నేను మా కాలేజీలో చెప్పినప్పుడు లేవేంటి సార్? అవన్నీ HTML4 వెర్షన్ మన కాలేజీలో చెప్తారు. ఆ ఎలిమెంట్స్ ఉండకపోవచ్చు. మీరు కంగారు పడకండి. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? ఇన్ HTML5 వెర్షన్. ఈ ఆర్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అసలా? చూడండి ఫస్ట్ నేను రాస్తాను చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్‌ప్లే. లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ డిస్కౌంట్స్ ఇన్ అవర్ పేజ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీనికి మనం ఏమి యూజ్ చేస్తాము అంటే మార్క్యూ సెట్స్ స్క్రోలింగ్
స్క్రోలింగ్ ఆఫ్ ద కంటెంట్, స్క్రోలింగ్ ఆఫ్ ద కంటెంట్ ఆన్ పేజ్. అసలు ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? రైట్. ఎప్పుడైనా మీరు కొన్ని వెబ్సైట్స్ దీంట్లోనూ మనకి ఏదైనా ఒక డిస్కౌంట్స్ ఉంటాయి, ఒక ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్ అన్ని మనం దేంట్లో యాడ్ చేయాలి? ఆర్టికల్ లోపల యాడ్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుందామా? రైట్. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఆర్టికల్ అని రాసి ఏం ఎలిమెంట్ తీసుకుంటున్నాము? ఆర్టికల్ ఎలిమెంట్. దీని లోపల ఒక డివ్ తీసుకుని ఏమని రాద్దాము? 50% ఆఫ్ ఆన్ మొబైల్స్. ఏం రాద్దామమ్మా? 50% ఆఫ్ ఆన్ మొబైల్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. ఓకే, చూడండి 50% ఆఫ్ ఆన్ మొబైల్స్. ఓకే. మీ అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తుంది, సరే ఎందుకు సార్ ఇంత కష్టపడాలి 50% ఆఫ్ ఆన్ మొబైల్స్ అని? ఇంత పెద్ద కష్టపడి మనం రాయడం ఎందుకు సార్? ఇది ఇది మనం ఈ బాడీలో రాస్తే రాదా సార్ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50% ఆఫ్ ఆన్ మొబైల్స్. ఇప్పుడు రన్ చేయండి. రైట్, వచ్చింది కదా సార్. ఇందాక మీరు ఆర్టికల్ లోపల రాసి, డివ్ లోపల రాసి, ఇవన్నీ మీరు మనం అంత కష్టపడి ఏం కోడ్ అయితే రాస్తే మనకి ఏ అవుట్పుట్ అయితే వచ్చిందో, జస్ట్ బాడీ లోపల రాసినా కూడా అదే అవుట్పుట్ వచ్చిందిగా. ఓకే, అంటే ఇక్కడ అసలైన సీక్రెట్ అందులోనే ఉందమ్మా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేసినా, ఒక వెబ్సైట్ డిజైన్ చేసినా, ఎవరైనా కావాల్సింది ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దాన్ని ఏమంటాము? ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకేనా సార్? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి, ఓకేనా, రైట్, ఇప్పుడు ఏం టైప్ చేస్తానంటే 50% ఆఫ్ ఆన్ మొబైల్స్ అని టైప్ చేశాను. ఓకేనమ్మా, నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం టైప్ చేశాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా? 50% ఆఫ్ ఆన్ మొబైల్స్ అని టైప్ చేశాను. ఓకే సార్, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, చూడండి చాలా వెబ్సైట్స్ ఉన్నాయమ్మా 50% ఆఫ్ ఆన్ మొబైల్స్ మీద. చాలా అమెజాన్ ఉంది. అమెజానే ఫస్ట్ ప్లేస్లో ఎందుకు కనిపించింది నాకు? అమెజాన్ ఉంది, దాని కింద ఫ్లిప్కార్ట్ ఉంది, దాని కింద గో పైసా వెబ్సైట్ ఉంది. అది ఏకంగా 60% ఆఫ్. ఫస్ట్ నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. ఈ 50% ఆఫ్ ఇచ్చే ఈ కామర్స్ వెబ్సైట్ చాలా ఉన్నాయి. ఓకేనా? క్యాషిఫై ఉంది, ఇదేదో నూన్ వెబ్సైట్ ఉంది, దేశీ డైమ్ ఉంది, స్మార్ట్ పిక్స్ ఉంది, కూపన్ దునియా ఉంది, చాలా ఉన్నాయి కదా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక యూజర్ యొక్క సైకాలజీ ఏంటి? మనం కూడా అంతే. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డౌన్ ఎన్ని పేజెస్ ఉన్నాయమ్మా? చాలా పేజెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 పేజెస్ ఉంటాయి. కానీ యూజర్ ఏం చేస్తాడు? ఈ స్టార్టింగ్ లో ఏ పేజ్ అయితే వచ్చిందో ఆ పేజ్నే చూస్తాడు. స్టార్టింగ్ లో కూడా కాదు, ఫ్రంట్ లో ఫస్ట్ వచ్చిన రిజల్టే కదా మనం చూస్తాము. ఈ సెకండ్ దాని మీద కూడా మనం క్లిక్ చెయ్యం. అవునా కదా? మీకు కొన్ని లక్షల వెబ్సైట్లు ఉంటాయి, కింద ఒక 1000 పేజెస్ ఉన్నాయి. 1000 పేజెస్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ మనం ఈ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్నే మనం చూస్తాం. ఎందుకు అలా చూస్తాము అంటే అది సైకాలజీ. అలా మన వెబ్సైట్, మన అప్లికేషన్ ఫస్ట్ పేజీలో ఫస్ట్ రిజల్ట్ కింద రావాలి అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ మన వెబ్సైట్ని రికగ్నైజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ 50% ఆఫ్ ఫర్ మొబైల్స్ ఎందుకు వచ్చింది? వీళ్ళు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని ఆర్టికల్ లోపల రాశారు. ఎక్కడ రాశారమ్మా అమెజాన్ వాళ్ళు? ఆర్టికల్. అంటే ఇప్పుడు ఆర్టికల్ ట్యాగ్ని ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ రికగ్నైజ్ చేసి, ఓకే ఇది వాళ్ళు ఒక ఆఫర్ అనౌన్స్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో అని చెప్పి మన సెర్చ్ ఇంజిన్ రికగ్నైజ్ చేయాలి అంటే ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు రైట్ అవర్ కోడ్ ఇన్సైడ్ ఆర్టికల్ ఎలిమెంట్. కాన్సెప్ట్ అర్థమైంది? అంటే ఏదైనా రిజల్ట్ వస్తుంది. ఇదిగో ఏదైనా రిజల్ట్ వస్తుంది. అవునా కదా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఉందనుకోండి, మీరు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ తింటే 5 స్టార్ హోటల్లో అయినా ఇడ్లీ అదే ప్రాసెస్.
మీరు 5 స్టార్ హోటల్స్లోకి వెళ్ళి ఇడ్లీ తింటే ప్లేట్ ఎంత ఉంటుంది? 200 రూపీస్ ఉంటుంది. అదే మన టౌన్లో మన ఇంటి దగ్గర ఉన్న హోటల్లో అయితే 20 రూపీస్ ఉంటుంది. అంటే 5 స్టార్ హోటల్లో 200 రూపీస్ ఉన్న ఇడ్లీ అదే ప్రాసెస్, అదే ప్రోడక్ట్, అదే కాన్సెప్ట్. మన మన ఇంట్లో ఉన్న ఇడ్లీ కూడా అదే కాన్సెప్ట్. కానీ ఏంటి డిఫరెన్స్? సంథింగ్ స్పెషల్ ఉందిగా, అంతేగా మీరు 5 స్టార్ హోటల్కి వెళ్తున్నారు. సో ఇక్కడ కూడా అంతే, ఆర్టికల్ రాయకపోయినా ఇదే అవుట్పుట్, ఆర్టికల్ రాసినా ఇదే అవుట్పుట్. కానీ సెర్చ్ ఇంజిన్ రికగ్నైజ్ చేయాలి అంటే ఏం రాయాలమ్మా మనం? ఆర్టికల్ లోపల రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను? ఒక ఆర్టికల్ తీసుకుని, ఓకేనా, డివ్ తీసుకుని 50% ఆఫ్ ఆన్ మొబైల్స్. ఇప్పుడు చూడండి, మీకు అవుట్పుట్లో డిఫరెన్స్ ఏమీ రాదు. ఇదిగో సేమ్ అవుట్పుట్. ఓకే సార్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకొక డివ్ తీసుకుని ఇంకొక ఐటెం రాద్దామా? ఏమని రాద్దాము? ఇంకొక డివ్ తీసుకుని, ఓకే, ఏం రాద్దాము? ఆఫర్ ఎండ్స్ ఆన్ 5 ఫిబ్రవరి 2025. ఓకేనా? ఆఫర్ ఎండ్స్ ఆన్ 5 ఫిబ్రవరి 2025. రైట్. ఇప్పుడు ఒక్కసారి రన్ చేయండి. చూడండి వచ్చిందా లేదా? ఓకే సార్. సార్ ఇప్పుడు దీనికి నేను స్క్రోలింగ్ అప్లై చేయాలి సార్. అంటే ఈ ఆఫర్ ఇది ఎలా కాన్స్టెంట్గా అలా ఉండిపోవాలి. ఈ ఆఫర్ ఎండ్స్ ఆన్ 5th ఫిబ్రవరి 2025 మాత్రం మూవ్ అవుతూ ఉండాలి. ఓకేనా? దీనికి స్క్రోలింగ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఏంటి ఇందులో రాయాలి మనం? మార్క్యూ ఎలిమెంట్. అదే కదా రాసాము. స్క్రోలింగ్ అప్లై చేయాలి అంటే మార్క్యూ సెట్స్ స్క్రోలింగ్ ఆఫ్ ద కంటెంట్ ఆన్ ద పేజ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? డివ్ లోపల ఒక మార్క్యూ తీసుకోండి, మార్క్యూ ఎలిమెంట్. ఓకేనా? రైట్. మార్క్యూ అని తీసుకొని ఇక్కడ మార్క్యూ ఎలిమెంట్ని ఎండింగ్ ఇక్కడ పెడదామా? రైట్. చూడండి, ఇక్కడ మార్క్యూ ఎండింగ్. ఓకే, ఇక్కడ మార్క్యూ స్టార్టింగ్ ఎలిమెంట్, ఇక్కడ మార్క్యూ ఎండ్ చేశాను. దాని లోపల ఇన్సైడ్ ఏం చేసాం మనం? ఆఫర్ ఎండ్స్ ఆన్ 5th ఫిబ్రవరి 2025 అని పెట్టాం. ఇప్పుడు చూడండి స్క్రోలింగ్ అవుతుందా లేదా? ఆఫర్ ఎండ్స్ ఆన్ 5th ఫిబ్రవరి 2025. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. మనం ఇక్కడ డైరెక్షన్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక డైరెక్షన్ రైట్ అన్నాను అనుకోండి, డైరెక్షన్ రైట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. రైట్ సైడ్ నుంచి వెళ్తుంది. ఓకేనమ్మా? రైట్ సైడ్ నుంచి వెళ్తుంది ఈ మార్క్యూ అన్నది. ఓకే, అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా? అంటే అది ఎండ్ డైరెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? రైట్ సైడ్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక డైరెక్షన్ రైట్ ప్లేస్లో లెఫ్ట్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఎండింగ్ లెఫ్ట్కి వెళ్తుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్ సార్. ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు నేను ఈ మార్క్యూ ఇలా మూవ్ అవుతుంది కదా, నేను ఒకవేళ కనుక దీని మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఆ మార్క్యూ స్క్రోలింగ్ అన్నది ఆగిపోవాలి, స్టాప్ అయిపోవాలి. నేను మౌస్ పాయింటర్ ప్లేస్ ఇప్పుడు నా మౌస్ పాయింటర్ ఇలా ఉందా, నేను ఈ మార్క్యూ మీద కనుక నా మౌస్ పాయింటర్ కనుక ప్లేస్ చేస్తే మార్క్యూ స్క్రోలింగ్ అన్నది ఆగిపోవాలి. ఏం చేయాలమ్మా? చూడండి, ఆన్ మౌస్ ఓవర్. ఏం రాయాలి? ఆన్ మౌస్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టాప్. ఏమని రాస్తాను? దిస్ డాట్ స్టాప్. దిస్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఎలిమెంట్. ఓకేనా? ఆన్ మౌస్ ఓవర్ దిస్ డాట్ స్టాప్. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేయండి ఒక్కసారి. ఓకే, మౌస్ పాయింటర్ ప్లేస్ చేయండి. ఆన్ మౌస్ ఓవర్ దిస్ డాట్ స్టాప్. ఓకే, డైరెక్షన్ లెఫ్ట్. సరిపోయిందా? ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామా? ఓకే, రన్ చేయండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళా ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇప్పుడు మౌస్ పాయింటర్ ప్లేస్ చేయండి. ఆగిపోయిందా లేదా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి అదిగో, ఇప్పుడు నేను మౌస్ పాయింటర్ తీసుకొని దాని మీద పెట్టినా, ఎస్, ఆగిపోయిందా లేదా?
ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ రిఫ్రెష్ చేయండి, మళ్ళీ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తాను చూడండి, అది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సార్ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే మార్క్ స్క్రోలింగ్ అనేది ఆగిపోయింది. నేను వన్స్ మౌస్ పాయింటర్ తీసేస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి సార్ స్క్రోలింగ్. ఇప్పుడు మౌస్ పాయింటర్ తీసేసాను, స్క్రోలింగ్ స్టార్ట్ అవ్వలేదుగా. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఆన్ మౌస్ అవుట్. ఏం రాద్దామమ్మా? ఆన్ మౌస్ అవుట్. ఓకే, దిస్ డాట్ స్టార్ట్. దిస్ డాట్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేశాను, ఆగిపోయింది, తీసేసాను, మళ్ళీ మూవ్ అయింది. మళ్ళీ ప్లేస్ చేశాను, ఆగిపోయింది, మళ్ళీ తీసాను, మళ్ళీ మూవ్ అయింది. మళ్ళీ మౌస్ పాయింటర్ పెట్టాను, స్టాప్ అయిపోయింది స్క్రోలింగ్. మళ్ళీ రిమూవ్ చేసాను, మూవ్ అయిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. సార్ ఇప్పుడు నాకు ఈ ఆర్టికల్కి ఒక బోర్డర్ కావాలి సార్. బోర్డర్ వస్తుందా అమ్మా? రైట్. ఆర్టికల్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్ మన వెబ్సైట్లో ఉన్నటువంటి ఆఫర్స్ కానీ, ఓకేనా, డేటాని కానీ రికగ్నైజ్ చేయాలి అంటే, అది ఒక ఆఫర్స్ కింద రికగ్నైజ్ చేయాలి అంటే దాన్ని మనం ఎందులో రాయాలి? ఆర్టికల్. సార్ ఈ ఆర్టికల్ ఏం చేస్తుంది సార్? ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ డిస్కౌంట్స్ ఇన్ పడిందా? ఇన్ అవర్ పేజ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఓ పని చేద్దాం, మీకు బార్డర్ కావాలా? ఓకే, అంటే ఇప్పుడు స్టైల్ ఎలిమెంట్ తీసుకుని, ఓకేనా, స్టైల్ ఎలిమెంట్ తీసుకుని దేనికి అప్లై అవ్వాలి? బార్డర్ ఆర్టికల్కి సార్. ఓకే, అంటే ఎలా అప్లై అవ్వాలి? బార్డర్ 1 pixel సాలిడ్ రెడ్. బార్డర్ 1 pixel సాలిడ్ రెడ్. ఓకే సార్, ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, బార్డర్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? బార్డర్ వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ అమ్మా. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ అమ్మా, అందరికీ ఏం చెప్తున్నానో ఏంటో అందరికీ అర్థమవుతుందమ్మా? ఓకే, ఎవ్రీవన్. అమ్మా సరస్వతి అర్థమవుతోందా? గాయత్రి, గోపి, పల్లవి అమ్మా అర్థమవుతోందా? హిమంత్, జయప్రకాష్, వైష్ణవి, లీలాకృష్ణ, మోహన్, జగదీష్, ఓకే, మహేష్, మణికుమార్, భరణి అర్థమవుతోందా అమ్మా? ప్రజిత్, ప్రసన్న, ప్రణతి, ప్రసన్న, మౌనిక అమ్మా, మౌనిక అర్థమవుతోందా? రవితేజ, సౌజన్య, శ్రావణి. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? రైట్. కళ్యాణ్, శ్రీవిద్య, తేజేష్, పల్లవి, వర్షిత అమ్మా అర్థమవుతోందా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. ఓకే, వెరీ గుడ్. అందరికీ అర్థమైతే ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. ఇందాక మనం మెనూ అన్నాం కదా, ఓకే, మెనూ అన్నాము. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందమ్మా అవుట్పుట్ మనకి? ఓకే, అంటే నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, అంటే ఒక కేటగిరీ అగైన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ కింద డివైడ్ అయితే అప్పుడు సమ్మరీ డీటెయిల్స్. సార్ నాకు ఒక కేటగిరీ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ కింద డివైడ్ అవ్వలేదు సార్, అది ఒకటే కేటగిరీ. హోమ్ ఉందనుకోండి, ఒకటే బటన్. సరే, మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఇది నెంబర్ ఆఫ్ కేటగిరీస్ కింద డివైడ్ అయితే ఇలాగా, మరి నాది నెంబర్ ఆఫ్ కేటగిరీస్ కింద డివైడ్ అవ్వలేదు సార్ నా మెనూ. అప్పుడు ఏం చేయాలి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎంటీ టెంప్లెట్ తీసుకోనా, ఇది కోడ్ నోట్స్లో పేస్ట్ చేసామమ్మా. రైట్. ఆర్టికల్ నోట్స్లో పేస్ట్ చేయలేదా? ఓకే, సో ఇది కూడా మీకు ప్రాక్టీస్కి నోట్స్లో పేస్ట్ చేస్తాను, ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుందామా? రైట్, ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకున్నాం సార్. ఓకే, ఇప్పుడు చూడండి, నావ్ తీసుకుని, నావ్ ఎలిమెంట్ తీసుకుని, నావ్ అంటే నావిగేషన్ అంటే మెనూ. సార్ నావిగేషన్ అంటే మెనూ అంటే ఏంటి సార్? ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎక్స్ ప్లేయర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అంటే అది వేరొక లొకేషన్లోకి వెళ్తుందా లేదా? సెల్ మీద క్లిక్ చేస్తే వేరొక లొకేషన్లోకి వెళ్తుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ ఎస్ నావిగేషన్. ఇప్పుడు సెల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, వేరే పేజ్లోకి వెళ్ళింది, వేరే పేజ్లోకి వచ్చిందా అమ్మా? రైట్.
సరే ఇప్పుడు nav లోపల నేను ఒక div తీసుకుని ఏం రాద్దాము హోమ్ నెక్స్ట్ అబౌట్ ఓకేనా అబౌట్ నెక్స్ట్ div తీసుకుని నెక్స్ట్ కాంటాక్ట్ నెక్స్ట్ div తీసుకుని ఏం రాద్దాము బ్లాగ్ నెక్స్ట్ div తీసుకుని ఏం చేద్దాము పేజెస్ ఓకేనా రైట్ చూడండి ఇప్పుడు మనకి ఇవి డిస్ప్లే అయ్యాయి లేదు చూడండి nav అంటే చూడండి ఎలా వచ్చింది అవుట్పుట్ హోమ్ అబౌట్ కాంటాక్ట్ బ్లాగ్ పేజెస్ ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా రైట్ ఇప్పుడు నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను nav లోపల ఉన్నటువంటి divకి నేను స్టైల్ అప్లై చేద్దాం అనుకున్నాను అనుకోండి అంటే నావిగేషన్ లోపల ఉన్నటువంటి divకి నేను స్టైల్ అప్లై చేద్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు ఏం రాస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఓ పని చేద్దాం ఈ నావిగేషన్ లోపల divకి ఒక స్టైల్ అప్లై చేద్దాం ఏం చేద్దాము బార్డర్ సార్ నేను బార్డర్ కావాలి సార్ నాకు బార్డర్ ఏం రాద్దాము 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అంటే ఈ div ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ ఐటమ్స్కి మనం బార్డర్ అప్లై చేద్దామమ్మా ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి బార్డర్ వచ్చిందా లేదా ఓకే సార్ బార్డర్ వచ్చింది రైట్ సార్ నాకు ఇంత బార్డర్ వద్దు సార్ ఆ ఎలిమెంట్స్ ఎంత వరకు ఉన్నాయో అంతవరకే బార్డర్ కావాలి అంతవరకే బార్డర్ కావాలి ఇంత పెద్ద బార్డర్ వద్దు వేస్ట్ కదా అది రైట్ అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం విత్ 100 పిక్సెల్ చూడండి విత్ 100 పిక్సెల్ రైట్ ఇప్పుడు రన్ చేయండి విత్ వచ్చిందా లేదా బార్డర్ అంటే బార్డర్ మీ విత్ 100 పిక్సెల్ అంటే ఏం లేదు పెద్ద బార్డర్ మీ ఎలిమెంట్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా ఓకేనా అమ్మా రైట్ సార్ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే హైట్ బార్డర్కి హైట్ కూడా పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హైట్ 30 పిక్సెల్ అన్నాం అనుకోండి అమ్మా హైట్ 30 పిక్సెల్ అంటే ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో చూడండి అంటే బార్డర్కి హైట్ ఇంకో ఇంత హైట్ వచ్చింది ఓకేనా బార్డర్కి ఇంత హైట్ వచ్చింది రైట్ సార్ ఇప్పుడు ఈ ఎలిమెంట్కి ఈ బార్డర్కి కూడా గ్యాప్ కావాలనుకోండి గ్యాప్ కావాలి అంటే నేను ఏం రాస్తాను ప్యాడింగ్ ఏం రాద్దామమ్మా ప్యాడింగ్ 4 పిక్సెల్ ఇప్పుడు రన్ చేయండి చూడండి అంటే ఇందాక ఈ హోమ్ అన్నది బార్డర్కి చాలా దగ్గరగా ఇక్కడికి వచ్చింది హోమ్ అన్నది ఇప్పుడు గ్యాప్ వచ్చిందా రాలేదా ఎస్ సార్ రైట్ సార్ మీ అందరికీ డౌట్ వస్తుంది ఇలా ఎందుకు సార్ ఏ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండివిజువల్ బార్డర్ రాదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అన్ని ఎలిమెంట్స్కి కలిపి ఒక బార్డర్ ఎందుకు సార్ ఏ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్ ఇండివిజువల్ బార్డర్ కావాలంటే మనం చేయలేమా చేయగలమమ్మా అప్పుడు ఏం చేయాలి మార్జిన్ బాటమ్ ఏం రాయాలమ్మా మార్జిన్ బాటమ్ ఎంత రాద్దాము 20 పిక్సెల్ ఇప్పుడు చూడండి ఏ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్కి ఇండివిజువల్ బార్డర్స్ వచ్చాయా రాలేదా ఎస్ సార్ ఓకే ఇజ్ ఇట్ క్లియర్ రైట్ సార్ నాకు ఇప్పుడు వీటి యొక్క కలర్ ఓకేనా వీటి యొక్క కలర్ వైట్ కలర్లో కావాలి సార్ సరే ఓ పని చేద్దాం సార్ ఇప్పుడు నాకు అలా కాదు సార్ నేను కొన్ని వెబ్సైట్స్లో మీ అందరికీ డౌట్ వస్తుంది సార్ నేను కొన్ని వెబ్సైట్స్లో చూస్తాను సార్ అది ఏంటి అంటే మౌస్ పాయింటర్ ఈ పర్టికులర్ మెనూ మీద ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ కానీ మనకు నచ్చిన కలర్కి మారుతుంది సార్ మరి మనం అలా చేయలేమా ఎందుకు చేయలేమమ్మా చేయగలం అంటే మీ కాన్సెప్ట్ ఏంటి మౌస్ పాయింటర్ దీని మీద ప్లేస్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోవాలి అంతేనా రైట్ మౌస్ పాయింటర్ తీసేయగానే మళ్ళీ ఒరిజినల్ కలర్ వచ్చేయాలి అంతేనా రైట్ రాయగలం అప్పుడు ఏం చేయాలి ఇవి ఎక్కడ ఉన్నాయి ఈ హోమ్ అబౌట్ ఎక్కడ ఉన్నాయమ్మా డివ్ ఎలిమెంట్ లోపల డివ్ ఎలిమెంట్ ఎందులో ఉంది nav ఎలిమెంట్ లోపల అంటే ఇప్పుడు ఏం రాద్దాము nav ఎలిమెంట్ లోపల ఉన్న ఓకేనమ్మా nav ఎలిమెంట్ లోపల ఉన్న divకి అప్లై చేయాలి అవునా ఏంటి హోవర్ అంటే ఏంటమ్మా మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఓవర్ అంటే ఆ ఎలిమెంట్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే హోవర్ అంటే ఓవర్ ద ఎలిమెంట్ అండి హోవర్ అంటే ఏంటమ్మా ఓవర్ ద ఎలిమెంట్ అండి రైట్
అంటే ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే డివ్ హోవర్. హోవర్ అంటే మౌస్ పాయింటర్ ఓవర్ ద ఎలిమెంట్ ప్లేస్ చేస్తే మీకు ఏం కావాలి సార్? బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి సార్. ఓకే, ఇప్పుడు ప్లేస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లోకి వచ్చిందా రాలేదా? సార్ మౌస్ పాయింటర్ తీసేస్తే ఒరిజినల్ కలర్లోకి వచ్చేయాలి. ఓకే, మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే బ్లాక్ కలర్, రిమూవ్ చేసేస్తే ఒరిజినల్ కలర్. హోవర్ అంటే మౌస్ పాయింటర్ దాని మీద ప్లేస్ చేస్తే, ఆ ఎలిమెంట్ మీద అంటే ఈ డివ్ మీద ప్లేస్ చేస్తే, నావిగేషన్ లోపల ఉన్న ఈ డివ్ మీద కనుక మౌస్ పాయింటర్ హోవర్ అంటే ఓవర్ ద ఎలిమెంట్ అని ప్లేస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్లోకి రావాలి. ఎస్, రిమూవ్ చేసేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ పోవాలి. సార్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది, మరి టెక్స్ట్ కనిపించట్లేదే. టెక్స్ట్ కూడా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇప్పుడు మీకు టెక్స్ట్ ఒరిజినల్ కలర్లోకి వచ్చేయాలంటే ఏం చేయాలమ్మా? కలర్ వైట్. ఓకేనా? కలర్ వైట్. ఇప్పుడు మీకు ఏమీ కనిపించదు, మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే కనిపిస్తాయి ఎలిమెంట్స్ అన్ని. ఈజ్ ఇట్ కలర్? అర్థమైందమ్మా? అయితే ఓ పని చేద్దాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇక్కడ కలర్ వైట్ ఉంది కదా, ఓ పని చేద్దాం. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ పెడదామా? ఓ పని చేద్దాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ పెడదామే. సో బ్యాక్గ్రౌండ్ కలర్, అప్పుడు మీకు ఎలిమెంట్స్ కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది స్టాండర్డ్. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అంటే ఇది స్టాండర్డ్ కలర్. ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ రెడ్. ఇప్పుడు మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే బ్లాక్. అంతేనా? ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ రెడ్ కలర్, మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే బ్లాక్ కలర్, రిమూవ్ చేస్తే మళ్ళీ రెడ్ కలర్, మళ్ళీ ప్లేస్ చేస్తే బ్లాక్ కలర్, మళ్ళీ రిమూవ్ చేస్తే రెడ్ కలర్. ఓకేనమ్మా? రైట్. మీకు ఇంకో డౌట్ వస్తుంది సార్, నేను కొన్ని వెబ్సైట్స్లో చూస్తాను సార్, మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే ఆ మౌస్ పాయింటర్ హ్యాండ్ సింబల్ కింద మారుతుంది సార్. మరి అది మనం చేయలేమా? ఎందుకు చేయలేమమ్మా? చేయగలం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? కర్సర్ గ్రాబ్ అని రాశారనుకోండి. కర్సర్ గ్రాబ్ అని రాసి ఇప్పుడు మౌస్ పాయింటర్ ప్లేస్ చేశారనుకోండి, హ్యాండ్ సింబల్ కింద మారిందా మారలేదా? చూసారా? హ్యాండ్ సింబల్ కింద మారిందా మారలేదా అమ్మా? తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ పాయింటర్, మళ్ళీ ప్లేస్ చేస్తే హ్యాండ్ సింబల్, మళ్ళీ రిమూవ్ చేసేస్తే పాయింటర్. ఓకేనా? అందరికీ క్లియరా? అందరికీ అర్థమవుతోందా? ఎస్. సార్ నాకు హ్యాండ్ సింబల్ కాదు సార్, హ్యాండ్ సింబల్ కాదు, ఒక్కొక్కసారి నాట్ అలౌడ్ కింద మారుతుంది సార్. అదేలాగా? ఓకే, అంటే గ్రాబ్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ అలౌడ్ అని రాసామనుకోండి అమ్మా. నాట్ అలౌడ్ సింబల్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి, మౌస్ పాయింటర్ దాని మీద ప్లేస్ చేయగానే నాట్ అలౌడ్, అది నాట్ అలౌడ్ సింబల్. మౌస్ పాయింటర్ రిమూవ్ చేయగానే అంటే దాని నుంచి రిమూవ్ చేయగానే ఆర్డినరీ మౌస్ పాయింటర్, ప్లేస్ చేయగానే నాట్ అలౌడ్. చూసారా? ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకేనా? రైట్. ఇది మన నోట్స్లో పేస్ట్ చేయనమ్మా. ఎస్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలమ్మా. మనం ఒక జాబ్ ఓరియంటెడ్ కోర్సు, అంతేకాని మనం ఏదో సరదాకి నేర్చుకోవట్లేదు. ఓకేనా? రైట్. సో ఇట్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సార్ ఇప్పుడు నాకు అలా వద్దు సార్, నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే నాకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పటిదాకా మనం మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే కర్సర్ చేంజ్ అవ్వడం చూసాం, అంతేనమ్మా? రైట్. ఇప్పుడు నాకు అలా వద్దు సార్, నాకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను అంటే ఇది ఎప్పుడు స్టాండర్డే. నావ్ హోవర్ అంటే ఎప్పుడు ఏమీ లేదు. మీరు మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే మీకు ఏ చేంజెస్ రావాలి అది హోవర్లో రాసినప్పుడు మీరు మౌస్ పాయింటర్ ఏం పెట్టినా మీకు ఏ చేంజెస్ కావాలో అన్నీ అప్లై అవుతాయి. ఇక్కడ ఏం రాస్తాను? జస్ట్ ఫాంట్ సైజ్ ఏం రాద్దామమ్మా? ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ అని రాయండి. ఇప్పుడు రన్ చేయండి. చూడండి, మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదిగో, మళ్ళీ రిమూవ్ చేసేస్తే ఆర్డినరీ సైజ్, మళ్ళీ ప్లేస్ చేస్తే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా?
ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఇది మన నోట్స్లో పేస్ట్ చేయనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే చూడండి, మనకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లో మన ఫ్యాకల్టీ స్టార్ మార్క్స్ పెట్టుకోమని వారు గుర్తుందమ్మా మీకు? అది చిన్నప్పుడు. సరే, స్టార్ మార్క్స్ అంటే ఎన్ని స్టార్ మార్క్స్ ఉంటే అంత ఇంపార్టెంట్ అని, అవునా? మీరు ఇంటర్ చదివినప్పుడు 10th చదివినప్పుడు గ్యారంటీ క్వశ్చన్స్ మన స్టార్ మార్క్లో ప్లేస్ చేసేవాళ్ళం, గుర్తుందా? మీరు అలా ప్లేస్ చేసేవారా లేదా? ఓకే, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. నేను 3 స్టార్స్ పెట్టానంటే చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పండి. బ్రౌజర్ కెనాట్ డిస్ప్లే, చూడండి, బ్రౌజర్ కెనాట్ డిస్ప్లే అవర్ కంటెంట్, అవర్ కంటెంట్. ఓకే, ఎగ్జాక్ట్లీ how we define in the editor. అంటే ఏంటి సార్ అసలు ఇది? మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మనం ఇంత కోడ్ రాసామా విజువల్ స్టూడియో కోడ్లో? విజువల్ స్టూడియో కోడ్ కూడా ఏమీ తెలీదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ H1 హెడ్డింగ్ తీసుకున్నాం. నేను H1 ఎలిమెంట్ తీసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. మీకు ఏమొచ్చింది? ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ మనకి ఏం చేసింది? స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా ఇచ్చింది, అవునా కాదా? ఇప్పుడు నేను H1 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ మనకి ఏం చేసింది? స్టార్టింగ్ ఎలిమెంట్ని, ఎండింగ్ ఎలిమెంట్ కూడా అదే ఇచ్చింది. అంటే మీకు సార్ ఇది స్పెషల్గా సింటాక్స్ మ్యాచ్ అయితేనే స్టార్టింగ్ ఎలిమెంట్, ఎండింగ్ ఎలిమెంట్ విజువల్ స్టూడియో కోడ్ ఇస్తుందా? అలా ఏమీ లేదు. విజువల్ స్టూడియో కోడ్కి మనం ఏం సింటాక్స్ రాసామో ఏమీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాన్ అని రాశాను అనుకోండి, చూడండి, నేను జాన్ అని రాసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, హాయ్ అని రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అని రాసిన, జాన్ అని రాసి ఎండింగ్ చేశాను అనుకోండి, చూడండి జాన్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిందా లేదా? క్లోజ్ నేను టైప్ చేయలే, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. కనుక నేను జాన్ అని రాసి నేను ఎండింగ్ ఇచ్చాను, నేను స్టార్టింగ్ ఒకటే నేను రాస్తున్నాను, ఎండింగ్ ఆటోమేటిక్గా ఇస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని చెప్పి నేను స్టార్టింగ్ రాశాను అనుకోండి, విజువల్ స్టూడియో కోడ్ ఏం చేస్తుంది? మనకు ఆటోమేటిక్గా ఎండింగ్ ఎలిమెంట్ కూడా ఇస్తుంది. అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్కి ఏమీ తెలీదు. సాఫ్ట్వేర్కి అర్థమయ్యేది ఏంటి అంటే మనం స్టార్టింగ్ ఏమైతే ఇచ్చామో ఎండింగ్ ఆటోమేటిక్గా ఇవ్వాలి అనుకుంటుంది, అంతే. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశానమ్మా, ఇక్కడ బాడీలో హెచ్, ఓకేనా, టీ, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఎల్ ఇలా రాశాను. ఇక్కడ నేను ఏం చేశాను? ప్రతి క్యారెక్టర్కి కూడా కొంత స్పేస్ ఇచ్చాను. ఇక్కడ హెచ్కి టీకి మధ్యలో కొంత స్పేస్ ఇచ్చాము, టీకి ఎంకి కూడా కొంత స్పేస్ ఇచ్చాము, ఎంకి ఎల్కి కూడా కొంత స్పేస్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. అవుట్పుట్ ఎలా కనిపించింది? హెచ్కి టీకి స్పేస్ వచ్చింది, టీకి ఎంకి స్పేస్ వచ్చింది, ఎంకి ఎల్కి మిడిల్లో కూడా స్పేస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొద్దిగా స్పేస్ని ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, ఇంక్రీజ్ చేశాను. ఓకే, నా అబ్జర్వ్ చేశారా? కొద్దిగా స్పేస్ని ఇంక్రీజ్ చేశాను హెచ్కి టీకి. ఇప్పుడు చూడండి అలా వచ్చిందా లేదా? రాలేదుగా, అవునా కాదా? అంటే ఇప్పుడు అదే రాసాం. ఏం రాసాము? బ్రౌజర్ కెనాట్ డిస్ప్లే అవర్ కంటెంట్ ఎగ్జాక్ట్లీ హౌ వి డిఫైన్ ఇన్ ద ఎడిటర్. ఎడిటర్ అంటే ఏంటి? విజువల్ స్టూడియో కోడ్. నేను యాక్చువల్గా విజువల్ స్టూడియో కోడ్లో ఎలా డిఫైన్ చేశాను? హెచ్కి టీకి చాలా స్పేస్ ఇచ్చాను, కానీ బ్రౌజర్ అలా డిస్ప్లే చేయలేకపోయిందిగా. అర్థమైందా? అంటే అలా డిఫైన్ చేయాలి అంటే మనం రాస్తే మన బాడీలో రాసినంత మాత్రం అవుట్పుట్ వచ్చేది. ప్రతి దానికి ఒక స్పెషల్ సింటాక్స్ ఉంటుంది. అంటే స్పేస్ కూడా ఒక స్పెషల్ సింటాక్స్ ఉంటుంది. ఇక్కడ స్పేస్ ఇచ్చినంత మాత్రాన మనకు అవుట్పుట్లో స్పేస్ వచ్చేది. అర్థమవుతుందా? అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఏ ఎలిమెంట్ రాయాలి? అండ్ ఎన్బిఎస్పి. అండ్ ఎన్బిఎస్పి అంటే
NBSP అంటే ఏంటి? నాన్ బ్రేకబుల్ స్పేస్, బ్లాంక్ స్పేస్ అన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ త్రీ టైమ్స్ NBSP, ఓకేనా, 3 టైమ్స్ NBSP మళ్ళా అండ్ NBSP, నెక్స్ట్ మళ్ళా అండ్ NBSP 3 టైమ్స్ ఇచ్చాను అనుకోండి, అంటే ఒక NBSP ఒక క్యారెక్టర్ స్పేస్ అన్నమాట. ఇంకొక NBSP ఇంకో క్యారెక్టర్ స్పేస్. NBSP అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నాన్ బ్రేకబుల్ స్పేస్, దాన్నే బ్లాంక్ స్పేస్ అని కూడా అంటాము. అంటే ఈ NBSP ఒక క్యారెక్టర్ స్పేస్ వస్తుంది. ఇక్కడ మళ్ళా రాస్తే ఇంకో క్యారెక్టర్ స్పేస్, ఇప్పుడు రాస్తే 3 క్యారెక్టర్ స్పేస్. అంటే ఇప్పుడు ఎంత ఇచ్చాను? 3 క్యారెక్టర్ స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేయండి, 3 క్యారెక్టర్ స్పేస్ వచ్చిందో లేదో? స్పేస్ వచ్చిందా లేదా? స్పేస్ మన ఇచ్చిన స్పేస్ ఇంక్రీజ్ అయ్యిందా లేదా? ఎస్. అంటే ప్రతి దానికి కూడా మనం ఒక ఎలిమెంట్ రాస్తేనే కానీ బ్రౌజర్ రికగ్నైజ్ చేయదు అవుట్పుట్ని. ఈజ్ ఇట్ క్లియర్? అందరికి ఇక్కడ దాకా అర్థమైందా? రైట్. ఇది ఒకసారి మీ నోట్స్లో పేస్ట్ చేస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ఒక సి లాంగ్వేజ్ కోడ్ రాద్దాం అనుకుంటున్నాను సార్ ఎడిటర్లో, అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక డివ్ తీసుకుని హెడ్డింగ్ ఏం పెడతాను? శాంపిల్ సి ప్రోగ్రామ్ అని రాస్తాను. ఓకేనా, శాంపిల్ సి ప్రోగ్రామ్ అని రాస్తాను. ఒకసారి చూడండి, శాంపిల్ సి ప్రోగ్రామ్ అని హెడ్డింగ్ వచ్చిందా రాలేదా? ఎస్. ఇప్పుడు నేను ఏం రాద్దాం అనుకుంటున్నానంటే కోడ్, అంటే మీరు ఎప్పుడైనా చూసారా? మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కోడ్చెఫ్ ఈ వెబ్సైట్స్ ఉన్నాయి చూసారా? codechef.com ఈ వెబ్సైట్లో మీరు ఎప్పుడైనా కోడ్ మరి వీళ్ళు ఎలా ఇస్తారు సార్ బ్రౌజర్లో? మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఇప్పుడు కోడ్ని ఎలా డిఫైన్ చేస్తారు? మరి వీళ్ళకి కూడా బ్రౌజర్లో కోడ్ డిస్ప్లే అవ్వాలిగా. ఇంకో ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్ కోడ్చెఫ్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, అంటే మనం కోడ్ ప్రాక్టీస్ చేసే వెబ్సైట్స్. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోడ్ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయాలి, కోడ్ ఆటోమేటిక్గా ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సమ్ సార్ట్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఇంకో చూడండి, ఇక్కడ #include stdio.h అని వచ్చింది బ్రౌజర్లో, వీళ్ళ వెబ్సైట్లో codechef.comలో. మరి మనకి ఎలా వస్తుంది అలాగా? అయితే ఇలా బాయిలో రాస్తే వస్తుందా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమని రాద్దాము? ఒక డివ్ తీసుకొని ఇప్పుడు ఏం రాస్తాను? #include stdio.h. ఓకే, ఈ సింబల్స్ రాసి stdio.h అని రాస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, stdio.h అని రాసాం కదా. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, రన్ చేయండి, అసలు వస్తుందో రాదు చూద్దాం. #include stdio.h అని రాసాం. ఓకే, ఇప్పుడు చూడండి బ్రౌజర్లో ఏది #include దాకా కనిపించింది, stdio.h ఏది? మరి కోడ్చెఫ్ వెబ్సైట్లో ఎలా వచ్చింది సార్ stdio.h? అంటే ఇప్పుడు చూడండి, మనకు కూడా ఇలా సింబల్స్ లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ రావాలి అంటే ఏం రాయాలో తెలుసా? ఈ సింబల్స్ వాడకూడదు. సింబల్స్ వాడితే మన బ్రౌజర్ రికగ్నైజ్ చేయలేదు. అంటే అండ్ ఎల్టీ లెస్ దెన్, అండ్ ఎల్టీ అంటే లెస్ దెన్. ఓకేనా, నెక్స్ట్ అండ్ జీటీ అంటే గ్రేటర్ దెన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు రన్ చేయండి, చూడండి ఇప్పుడు వచ్చిందా రాలేదా? అంటే అదే చెప్తున్నా, మీరు అక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ రాసేసినంత మాత్రాన బ్రౌజర్ మన కంటెంట్ని డిస్ప్లే చేయదు. ఓకేనా, మన కంటెంట్ని బ్రౌజర్ డిస్ప్లే చేయదు. బ్రౌజర్ కెనాట్ డిస్ప్లే అవర్ కంటెంట్ ఎగ్జాక్ట్లీ హౌ వి డిఫైన్ ఇన్ ద ఎడిటర్. ఇప్పుడు మీకు లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ వస్తుంది. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఏం రాస్తాను సార్? మెయిన్ రాస్తాను సార్. ఓకే, మెయిన్ రాస్తాను. నెక్స్ట్ ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్ రాస్తాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ రాస్తాను. ఏం రాస్తాను? వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ అని రాస్తాను. వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు ఆ డిస్ప్లే అయిపోతుందా? చూడండి ఎలా వచ్చింది. నేను లైన్ బై లైన్ రాశాను, కానీ బ్రౌజర్లో అంత కంటెంట్ కూడా ఒకే సింగిల్ లైన్లో డిస్ప్లే అయిపోయింది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్, మరి అలా రావాలి అంటే యూ హ్యావ్ టు రైట్ ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్. ఏంటది? ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్. దాన్ని ప్రీ ఫార్మాటెడ్ ఎలిమెంట్ అని పిలుస్తాం. ఏం రాయాలి మనం? వీ హ్యావ్ టు రైట్ ప్రీ ఫార్మాటెడ్ ఎలిమెంట్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి,
ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే రాశానో కోడ్ అలా మీకు బ్రౌజర్లో డిస్ప్లే అయిందా లేదా? ఓకేనా? అలాగా మనకి హెల్ప్ అయ్యేది ఎవరు? ప్రీ ఎలిమెంట్. సార్ ప్రీ అంటే ఏంటి సార్? ప్రీ ఫార్మాటెడ్ ఎలిమెంట్. అంటే ఈ ప్రీ ఫార్మాటెడ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ డిఫైన్స్ హౌ ఎగ్జాక్ట్లీ వి డిఫైన్ ఇన్ ద ఎడిటర్. ఎడిటర్లో మీరు ఎగ్జాక్ట్గా ఎలాగైతే డిఫైన్ చేశారో అలాగే మీకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది నోట్స్లో పేస్ట్ చేయనమ్మా. ఎస్. సో దిస్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం రాద్దాం ఇక్కడ? ప్రీ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఇట్ డిస్ప్లేస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ఎగ్జాక్ట్లీ హౌ వి డిఫైన్ ఇన్ ద ఎడిటర్. ఓకేనా? రైట్. దానికి ఎగ్జాంపుల్ పైన ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. అమ్మ ఇక్కడ దాకా అందరికీ అన్నీ అర్థమవుతున్నాయా? ఇక్కడ దాకా ఆపేద్దామా? రైట్. ఇవాళతో ఆపేద్దామా ఇక్కడితోను? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మీకు అర్థం అవ్వకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నా నెంబర్ మీ దగ్గర ఉందిగా? రైట్.